పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం మాదాపురం గ్రామం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సత్య, మా తమ్ముడి పేరు చంటి. నాన్నగారు 2 years అయింది చనిపోయి. ఇప్పటి వరకు అమ్మగారే చూసుకున్నారు పని చేస్తూ. ఆ తమ్ముడిని నన్ను కూడా చదివిస్తూ. నెల క్రితం అమ్మగారు హాస్పిటల్లో చనిపోయారు, కాకినాడ పెద్ద హాస్పిటల్లో. క్యాన్సర్ వచ్చి, లంగ్ క్యాన్సర్ వచ్చి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు తమ్ముడు నేను మాత్రమే ఉన్నాము. అమ్మ నాన్న ఎవరు లేరు. అమ్మమ్మ తరపు నుంచి, నాన్న వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా లేరు. ఈ ఇల్లు కూడా మాది కాదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 42 మందికి, ఎవరు లేని అనాథలకి ఎలా హెల్ప్ చేస్తున్నారో మాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. తమ్ముడిని చదివించడానికి గవర్నమెంట్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయండి, హెల్ప్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. అటు ఇటు కూడా ఎవరు లేరు, పూర్తిగా అనాథలమై ఉన్నాం. ఈ ఇల్లు కూడా మాది కాదు, ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదు మాకు. అమ్మ నాన్న లేరు, మేమిద్దరే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సాయం చేయండి. తల్లిదండ్రులు లేని పిల్లలండి, అనాథలండి. అయ్యపు వదిలేశారండి. ఎండ కాసినా వాన వచ్చినా అందులోనే ఉంటున్నారండి. ఆ పిల్లలకి ఆధారం ఏమి లేదండి, చూసి వాళ్ళు ఎవరో లేదండి. అయ్యప్పుని మీరు చూస్తారని మేము ఇరుగు పరుగు చూడడానికి శక్తి లేదండి. మా పవన్ కళ్యాణ్ గారండి మీరు ఏదో చూడాలండి, పిల్లలకి దాచి పెట్టాలండి. మీరు అందరినీ 40 మందిని 50 మందిని పురస్కారం చేస్తున్నారు, అలాగే పిల్లల్ని కూడా పురస్కారం చేయాలండి. పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో అనంతలక్ష్మి కాలనీలో తల్లి తండ్రి కోల్పోయినటువంటి 2 అనాథ పిల్లలండి. ఇక్కడ మేము ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబాల్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళు పిల్లలు అనాథలైపోయారండి. ఇరుగు పొరుగు మేము ఉన్నాం, ఏదో చూసి సహకరించగలం కానీ మాయ అంతంత పరిస్థితులు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు మీరు మంచి మనసున్న వ్యక్తి కాబట్టి మీరు ఆదుకునే అనాథ పిల్లల్లో వీరు కూడా మీరు భాగం అనుకుని వీరు కూడా మీకు తోచినంత విధంగా సహాయ సహకారాలు అందిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఉండడానికి ప్రస్తుతానికి ఇల్లు కూడా సరైన లేదు, ఇల్లు కూడా లేదు, ఇలా సొంత ఇల్లు కూడా లేదు. వీళ్ళకి వీళ్ళకి జీవనోపాధి, ముఖ్యంగా ఇప్పుడు జీవనోపాధి బ్రతకడానికి మీరు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకిద్దరికి దారి చూపించాడు. అమ్మ నాన్న చనిపోయారండి. వాళ్ళకిద్దరికి చూసేవాడు కూడా ఎవరు లేరండి. ఆ పిల్లల దారేటో మీరే చూడాలండి. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి నా వందనాలండి. వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు. వీళ్ళకి ఎవరు లేరు. అమ్మ వైపు చూడటానికి ఎవరు లేరు, నాన్న వైపు వాళ్ళు చూడటానికి కూడా ఎవరు లేరు. మేము చుట్టుపక్కల ఉండే వాళ్ళం. ఏమైనా ఏదో ఒక క్షణంలో చూసి వచ్చేస్తున్నాం తప్ప వాళ్ళకి సహాయం ఏమి చేయడానికి కూడా మా పరిస్థితులు కూడా అంతంత మాత్రమే. ప్రస్తుతం వాళ్ళు ఉండే ఇల్లు కూడా సరిగ్గా లేదు. దానిపైనే చిన్న పరకం వేసుకున్న గదిలో ఉంటున్నారు. ప్రస్తుతం తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీ దయ వల్ల ఈ బిడ్డలను కూడా ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.